ఆఫీస్లో టెన్షన్, ఇంట్లో టెన్షన్, చిరాకు వస్తుంది అన్న మాకు. రాను రాను అన్న తిన్న కూడా రావట్లేదన్న మీకు సరిగ్గా. ఛా, దడుచుకున్నారు కదా మీరు. అది తెలుసు. అయ్యో నాన్న జాగ్రత్త. ఏమైంది? ఏం కాలేదు లేదా, చిన్న దెబ్బే, చిన్న దెబ్బే. అమ్మా ఏమైంది? ఏం లేదురా, ఏం లేదు, ఏం లేదు. సరే వెళ్ళి చూడు. గురుగారు కూర్చోవచ్చా? ఏం గురుగారు మీలో మీరే నవ్వుకుంటున్నారు, మాకు చెప్తే మేము నవ్వుకుంటాంగా. భలే చమత్కారిలా ఉన్నావే ఏదో మీ అమ్మాను. ఎందుకు గురుగారు ఇప్పుడు బాగానే ఉన్నారుగా? నా కష్టాలు నీకేమైనా తెలుసా? అబ్బో చాలా ఉందిగా. కష్టాలు పంచుకుంటే తీరుతాయంట. ఏమైనా ట్రై చేస్తారేంటి? నా కష్టాలు బాధలు చెప్తే తీరేవు కదా. మా జీవితం ప్రతోడికి సంతోషమేనా? బాధ వరకు అవసరం లేదా? గురుగారు నేను చెప్తా వినండి. వర్షం లేకుండా ఇంద్రధనుసు రాదు, కన్నీళ్ళు లేకుండా ఆనందము రాదు. ఏమంటారు? నా పేరు సత్యమూర్తి, నా కొడుకు రాజేష్. వాడికి చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో నేనే అమ్మా నాన్న పెంచాను. హీఈస్ ఐఐటి ఫ్రమ్ ఖరగ్పూర్. నా కొడుకు పనిచేసే కంపెనీ 3 లక్షల జీతం. అబ్బో అందుకే ఎడుతుంది మీరు ఇప్పుడు. ఒకనాడు ఈరోజు నాన్నని ఎలా అయినా ఒప్పించాలి. ఎలా? లోపలికి వెళ్ళినట్టున్నారే. ఊరికే కాల్ చేస్తావు కదే, ఇప్పుడు చేయొచ్చు కదా. నానా ఇదిగోండి టవలు తీసుకోండి. వినయం ఎక్కువైపోయింది. అదేం లేదు నాన్న, మామూలుగానే. ఏంటి చాలా సార్లు వస్తుంది ఫోను? ఎవరి అమ్మాయి? అంటే అలా కాదు నాన్న, అది ఇంకా మీ ఇష్టం నాన్న. సరే కానీ 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 నచ్చిన అమ్మాయిలు దొరికితేనే అబ్బాయిలకి ఆనందం. ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది ఆ ఇంట్లో. చాలు రాజ్, కొంచెం పెట్టుకో. పా ఏం తిండో ఏంటో, చూస్తుంటేనే అసహ్యం పడుతుంది. చాలు ఇంకొద్దులే, నువ్వు పెట్టుకో. చూడముచ్చటగా ఉంది జంట. ఆగు, వెయిట్ వెయిట్, నేను పెడతాగా. వద్దొద్దు చాలు. హే జాను, రా, కమ్, అక్కడ కూర్చో. ఏం చెప్పు, ఎక్కడ చెప్తా, తీసుకెళ్తా? కూర్చో. ఓకే. క్లోజ్ యువర్ ఐస్, డోంట్ ఓపెన్. వెయిట్ వెయిట్, ఓపెన్ యువర్ ఐస్. వావ్, నాకేనా? నీకే. థ్యాంక్ యూ. చాలా బాగుంది. నచ్చిందా? ఒరే నాయనా, పండగ వస్తోంది, కొత్త బట్టలు కొనిరా నాకు. మొన్నే కదా నాన్న కొనిపించింది. డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయా? ఊరికి రావడానికి కష్టపడితేనే వచ్చేది. మనం కొనిపించినవి ఉన్నాయిగా, అవి వాడుకోండి, తర్వాత చూద్దాంలే.
అంతేలేరా. నువ్వు మాత్రం ఏం చేస్తావులే. అమ్మా ఇంకో ప్లేట్ ఇది. మీ ప్లేటు పైన ఉంది కానీ అక్కడికి వెళ్తేనండి. వద్దురా, నా కడుపు నిండిపోయింది, నేను పైకి పోతా. రామా, రామా. వీళ్ళిద్దరి మధ్య ఉండడం నా కోడలికి ఇష్టం లేదేమో. చూడు. బా, మళ్ళీ దొరుకుతుందా? రోజు నాకు ఈ బాధ మీ వల్ల. రోజు ఆఫీస్లో టెన్షన్, ఇంట్లో టెన్షన్ నాకు. లేవండి. కొద్దిగా తాగండి. మీరు ఇలా తగ్గడం వల్ల పక్కన వాళ్ళకి ఎంత చిరాకు వస్తుందో మీకు తెలుసా? చలికాలం కఫం పెరిగి దగ్గు. సరే సరే, ఇక పడుకోండి, ఇక చాలులే. చా, యాదవ జీవితం. రాను రాను అన్నం తిన్న కూడా రావట్లేదా మీకు సరిగ్గా? చా. శ్రీరామ హనుమతే నమః. ప్రేమతో మీ నాన్న. సారీరా నాన్న, నా వల్ల నీకు చాలా కష్టం కలిగిస్తున్నాను. నా వల్ల నీకు అమ్మాయికి మనస్పర్ధలు రావడం నాకు ఇష్టం లేదు. నీకు అమ్మ లేదు కాబట్టి అమ్మాయిని జాగ్రత్తగా మీ అమ్మలా చూసుకో. నువ్వు పుట్టకముందు నాకు ఎలాంటి జ్ఞాపకాలు లేవు, తర్వాత పోలేడు. అవి చాలరా, నా మిగిలిన శేష జీవితాన్ని ఆనందంగా గడిపేస్తా. ఇట్లు మీ నాన్న. శ్రీరామ హనుమతే నమః. నీ మీదే బాధ్యత పెట్టాను నాయన. వీడు ఎలా బతుకుతాడో ఏమో. నీ మీదే భారం వేసి నేను వెళ్తున్నా. అయ్యో గురుగారు, ఏం సార్ 2-3 రోజులు సర్దుపోతే దానికి ఇంత ఫీల్ అవుతున్నారు దీనికి? ఈయన మారాడు. చెప్తా. బాధపడకండి, పిల్లలు కాక తప్పెవరు చేస్తారు? కొడుకనేవాడు నరకం నుంచి రక్షిస్తాడనుకుంటాం, కానీ పెద్ద వయసు వచ్చిన తర్వాత కన్న కొడుకులా చూసుకునే కొడుకే నిజమైన కొడుకు. అలాంటి కొడుకుని మీరు కన్నారు. హలో, ఈజ్ ఇస్ రాజేష్? యా, హూస్ ఈజ్ స్పీకింగ్? వారం రోజుల నుంచి మీ నాన్న మీ ఇంట్లో కనిపించట్లేదు కదా? వారం నుంచి, అందుకే నేను హ్యాపీగా ఉన్నాను.
5 మినిట్స్ మీతో మాట్లాడొచ్చా? అసలే టైం అవుతుందని ఆఫీస్కి నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో మీరెవరండి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తారు? ఆఫీస్కి 10 నిమిషాలు లేట్ అని ఒక్కరోజే పోతుంది, కానీ ఈ క్షణం మిస్ అయితే మీకు జీవితం ఇచ్చిన వాళ్ళని కోల్పోతారు. మీరు పుట్టగానే మీకు స్వీట్లు పెట్టకుండా చుట్టుపక్క వాళ్ళందరికీ స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారే, అలాంటి వాళ్ళకి ఇప్పుడేం పెట్టకుండా ఉండటమే కరెక్ట్. ఏం మాట్లాడుతున్నారండి మీరు? చిన్నప్పటి నుంచి ఏరా ఒరే అని పిలవకుండా మనకంటూ ఓ పేరు పెట్టి నామకరణం చేసిన వాళ్ళకి పంగనామాలు పెట్టడంలో తప్పులేదులే. చిన్నప్పుడు గుండెల మీద తన్నినప్పుడు బాధ భరించాడు కదా, ఇప్పుడు మాత్రం భరించలేడా? భరిస్తాడులే. వాడు నా సొంత కొడుకు కాదు, వాడిని దత్తత తీసుకున్నాడు. అయినా కానీ నన్ను సొంత కొడుకులా చూసుకుంటాడు. వచ్చేది 30,000, అయినా రాజులా చూసుకుంటాడు. పుత్రోత్సాహం అంటే మనం గొప్ప వాళ్ళు అవటం కాదు సార్, గొప్పగా చేసిన వాళ్ళని గొప్పగా చూసుకోవడంలోనే వాళ్ళకి కలిగే ఆనందంలో ఉంది పుత్రోత్సాహం అంటే. సారీ సార్, మీ వాల్యుబుల్ టైంని నేను వేస్ట్ చేసినందుకు. బట్ ఒకే ఒక్క మాట చెప్తున్నాను, ప్లీజ్ సార్, నా కోసం వినండి. ఆయన మీ వయసుకి రాలేకపోవచ్చు, కానీ మీరు తప్పకుండా ఆయన వయసుకి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది ఓ తండ్రి పడే బాధ ఏంటో. గుర్తుపెట్టుకోండి. హలో, మా నాన్న ఎక్కడ? గౌతమ్ పార్క్. నానా రండి. ఓకే సార్, ఏం పర్లేదు. ఓకే, బాయ్ సార్. బాయ్. చిన్నప్పుడు అమ్మ కొడుతుంటే అండగా ఉన్నారు, అలాంటిది మీ పెద్ద వయసు వచ్చాక అండగా లేకుండా పోయాను. క్షమించండి నాన్న. నాన్న రండి వెళ్దాం. మీకు విషయం చెప్పనా నాన్న, నేను ఎంత ఎత్తుకి ఎదిగినా ఎప్పటికీ మీ సన్ ఆఫ్ సత్యమూర్తిని నాన్న. నా కోడలు కొడుకు మారి ముగ్గురం ఆనందంగా ఉన్నాం.